దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి సమాజంలో మనం అందరం కూడా మదర్స్ డే జరుపుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. తల్లులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికి వందనాలు. ఈరోజు వాక్య ధ్యానంలో దేవుని యొక్క వాక్యం ఏం బయలుపరుస్తుందంటే, మనమందరం కూడా నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూసుకుంటాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని వాక్యము సెలవిస్తున్నాను. అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి అంటే, తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకి మర్యాద ఇవ్వాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. తల్లిదండ్రులు మనకి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఎప్పుడు ఆశపడతారు. అయితే ఈ తల్లిదండ్రుల్ని సన్మానించకుండా వాళ్ళని దూషించేటువంటి ఒక తరం కూడా ఉంది. తల్లిదండ్రులు దూషించేవాడు, తిరస్కరించేవాడు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. అలాంటి వారికి దేవుని యొక్క వాక్యం ఏమి హెచ్చరిస్తుందంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవు. అంటే తల్లిదండ్రుల్ని దూషించువాడు ఇంక భూమి మీద లేకుండా పోతాడు. ఈ యొక్క తల్లిదండ్రులు పిల్లవాడు మరి ఎదుగుతున్నప్పుడు వాడికి మంచి విషయాలు నేర్పుతారు. వాడు పైకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, దూషించకూడదు, తిరస్కరించకూడదు. వాళ్ళ అందాన్ని బట్టి, వాళ్ళ ముసలితనంలో వాళ్ళని చేయి విడవకూడదు. అందుకే వాక్యం ఏమంటుందంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే. ఇప్పుడు తల్లి వయసు అయిపోయింది, పిల్లోడు ఎత్తుకోలేదు. కుమారుడు పైకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని గౌరవించు. సో వీలైనా ఈ విధంగా ఉంటారు. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలా ఉంటాడంటే, ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మను ఆదరించను. తల్లి కంటే ఎక్కువగా ఆదరించేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. సో ఆ దేవుని ఈ రోజున మనము ఆరాధిస్తూ ఉన్నాం. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఎన్నైనటువంటిది దేవుని ప్రేమ. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడిని భూమి మీదకు పంపించాడు. దేవుని యొక్క ప్రేమ వేరు, మనుషుల ప్రేమ వేరు. దేవుని యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది, మనుషుల ప్రేమ స్వార్థంతో కూడుకున్నటువంటిది. అందుకే ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించను. అంటే నీకు ఆదరణ ఎక్కడ కలగదు, కానీ ఆ తండ్రి సన్నిధిలో మనకి ఆరాధన కలుగుతుంది. సో ఆయన యొక్క సన్నిధిలోనే మనం అందరం కూడా ఆదరించబడుతూ ఉన్నాం. తల్లి అయినా మర్చిపోతే కానీ, తండ్రి అయినా మర్చిపోతాడు కానీ నేను నిన్ను మరువను అని చెప్తున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో, స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మనుచున వారైనా మనుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మన యొక్క పేరును తన హస్తాల్లో రూపొందించుకుని ఉన్నాడు. ఎందుకు రూపొందించుకున్నారంటే, ఈ తల్లిదండ్రులు మర్చిపోతారు కానీ నేను నిన్ను మర్చిపోడు. దేవుడు మర్చిపోడు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాడు. మన సృష్టికర్త అయినటువంటి దేవుడు తల్లి కంటే తండ్రి కంటే కూడా మిన్నగా మనల్ని ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, నిత్యము అనేక జ్ఞాపకాలను ఉంచుకుంటాడు. అయితే ఈ తల్లిదండ్రులు మర్చిపోయినా కానీ దేవుడు నిన్ను మర్చిపోకుండా అందరూ కూడా కాపాడుతూ ఉన్నాడు, కాపాడుతూ ప్రేమిస్తూ మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడిని సంతోషపెట్టాలి. దేవుని మాట విన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అందుకే
యోహాను గారు రాసిన లేఖలు అంటాడు, నా కుమారులు సత్యమును అనుసరించి నడుచుకున్నారు, ఎందుకంటే నాకు అధికమైన సంతోషము లేదు అంటాడు. మన కుమారులు కుమార్తెలు సత్యములో ఉన్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. ఈ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే ప్రభుతో ఉండాలి. మీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా అడుగుడి వాక్యం సెలవిస్తున్నది. అంటే తల్లిదండ్రులు గౌరవించి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నప్పుడు మనమందరం కూడా దీర్ఘాయుష్మంతులముగా ఉంటాం. తన తల్లిదండ్రులను తండ్రిని దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోతూ ఉన్నది. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని పొడిచిన కొడుకులు ఉన్నారు. తల్లి బంగారం ఇవ్వలేదని తండ్రి మెడ నరికిన కొడుకులు ఉన్నారు. అమ్మ బట్టలు కొనలేదని అమ్మ బట్టలు చీరలు కట్ చేసిన వారు ఉన్నారు. అమ్మ అన్నం పెట్టలేదని అన్నం కొండ విసిరివేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ అన్నం వండలేదని ఇల్లు తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైతే వీడు ఆశించాడో జరగకపోవడం వల్ల అమ్మని ఆసరాగా తీసుకుని అమ్మని చులకన చేస్తూ మాట్లాడతాడు. 9 మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి ఎంతో వేదన పడతాడు. కూర బాగలేదని ఇదేం చెప్తారంటే ఎంతో మానేస్తాడు. అబ్దుల్ కలాం గారు అన్నమాట, చపాతీ చేసినప్పుడు చపాతీ మాడిపోయిందని. మాడిపోతే అబ్దుల్ కలాం గారు అన్నారంట, చూడు ఎలా మాడిపోయిందని బాధపడుతుంటే పని నుంచి వచ్చినట్టు వాళ్ళ నాన్నగారు అన్నారంట, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ అమ్మ కష్టపడి పని చేస్తుంది, ఒకవేళ పొరపాటున ఈ యొక్క చపాతీ మాడిపోయిందేమో, ఎందుకు బాధపడతావు, ఆమె కష్టాన్ని గౌరవించి నువ్వు దీన్ని తిను అన్నారంట. పిల్లలు కూడా ఉప్పు లేదని, రుచిగా లేదని, అమ్మ వండిన వంటలు బాగోలేదని రెస్టారెంట్కి వెళ్ళే కొడుకులు కోట్ల మంది ఉన్నారు. అమ్మ ఇంట్లో బిర్యానీ వండితే, అమ్మ నీకు వంటతో చేత కదా, రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తాడు. అంటే అమ్మ వంట వాడికి నచ్చలేదు. అదే పెళ్లి చేసుకున్న భార్య వ్యక్తి ఆ బిర్యానీ చేయడం రాదు, రోజు రెస్టారెంట్స్ తెచ్చుకోవాలి. అప్పుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు, కనీసం నేను మా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మతో ఉన్నప్పుడు అమ్మ వారం వారం బిర్యానీ ఉండేది, నేను చేసుకున్న బిర్యానీ కరువు అయిపోయింది అంటాడు. ఆ విధంగా అంటే వంటల గురించి ఆలోచిస్తారు. ఆ పడుతున్న కష్టాన్ని ఎవరు కూడా ఆలోచించరు. ఈ రోజున తల్లిని అసహించుకోకూడదు, తల్లిదండ్రులను ద్వేషించకూడదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఈ యొక్క మరి కుమారులు ఏం చేయాలంటే తల్లిదండ్రుల ఉపదేశాన్ని అంగీకరించాలి. వాడికి 4 అక్షరాలు రావడం వాడు అంటాడు, నువ్వేం నాకు చెప్పిందో తెలుసు డాడీ అంటాడు. ఇక్కడ వాక్యం ఏముంటుందంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనంలో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకూడదు. తల్లి భారంగా ఉందని తల్లిని పంచుకున్న కొడుకులు ఉన్నారు. నేనే పెట్టాలా, పెద్ద కొడుకున్నాడు కదా నేనే పెట్టాలా అని చెప్పేసి తల్లిని మరి 1 సంవత్సరం అన్నయ్య దగ్గర, 1 సంవత్సరం తమ్ముడి దగ్గర అలా పంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే జన్మనిచ్చిన తల్లి ఈ రోజున భారమైపోయింది. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకు అని వాక్యం. నిన్ను కని నీ తండ్రి ఉపదేశము అంగీకరించు. తర్వాత అదే అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవాని నీ కనిన వాడు వాని వలన ఆనందంలో. నీ తల్లిదండ్రులను నువ్వు ఏం చేయాలి? సంతోష పెట్టాలి. చెప్పు, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. తల్లిదండ్రులు సంతోష పెట్టాలి, తల్లిని ఆనందపరచాలి. ఎందుకంటే ఆ తల్లికి కుమారుడు అంటే చాలా ఇష్టం కాబట్టి కుమారుడి కొరకు ఎంతో కష్టపడుతుంది తల్లి. సో ఈ కుమారుడు తల్లిని ఆనందపరిచేవాడిగా ఉండాలి. యు షుడ్ మేక్ యువర్ మదర్ హ్యాపీ, యు షుడ్ నాట్ డిస్ప్లీజ్ హెర్. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను సంతోషి పెట్టేటువంటి కుమారులుగా ఉండాలి. వాక్యం ఏమంటుందంటే,
సామెతలు 23:15 నా కుమారుడా, నీ హృదయంలో జ్ఞానము లభించిన యెడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఏముండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 19 నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకోను. నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకోవడము. యథార్థమైన మార్గంలో నడవాలి. అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, దుర్మార్గ మాటలు, చెడు చూపు చూడకూడదు. తల్లి ఏమంటుందంటే, ద్రాక్షారస తాగువారితో నేను, మాంసం హెచ్చువారి తినవారితో నేను సహవాసము చేయకు. త్రాగుబోతులను, తిండిబోతులను, దరిద్రులకు, నిద్ర మొత్తం చింపిగొడ్డలు ధరించుటకు కారణమవును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశాన్ని అంగీకరించాలి. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుండా ఆమెను ఆనందపరచాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ రోజున జన్మనిచ్చిన ప్రతి ఒక్క తల్లి కూడా కుమార్తెను బట్టి సంతోషించాలి, కుమార్తెను బట్టి సంతోషించాలి. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రయాసంలో తల్లిదండ్రుల కష్టం ఉందా కాకుండా ప్రతి ఒక్క తల్లికి తండ్రికి పిల్లలు సన్మానించే వారిగా ఉండాలని, తల్లి కూడా బిడ్డల కొరకు ఎంతో కష్టపడుతుంది కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలం దక్కాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్.